వాదులకి హిందుత్వ ద్వేషం ఉంటుంది. అట్లాగే నాస్తిక హేతువాదులకి హిందుత్వ ద్వేషం ఉంటుంది. అట్లాగే హిందూయేతరులైనటువంటి మతాలకు కూడా హిందుత్వ ద్వేషం ఉంటుంది. వీళ్ళందరినీ పోలరైజ్ చేసుకుని గెలవాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ప్రాంతీయ పార్టీలకి టర్న్ అయిన వాళ్ళని తన వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే వ్యవస్థలను గురించి నెగిటివ్ కాంప్లికేషన్ ప్రచారం చేసుకొస్తున్నాడు. దాంట్లో వాస్తవాలు తెలిసిన సొంత నాయకుడే రాజన్న అడిగినటువంటి ప్రశ్న, మహదేవపూర్లో 1,00,000 ఓట్లు యాడ్ అయినాయంటే ఎవరు యాడ్ చేస్తారు? ప్రభుత్వం యాడ్ చేస్తుంది. ప్రభుత్వం అంటే ఈసీ యాడ్ చేస్తుందంటే అబద్ధం. అది ఈసీ ఢిల్లీ నుంచి వచ్చి యాడ్ చేయదు. లోకల్గా ఈసీ ఉండేది, ఈసీ దగ్గర ఉండే సిబ్బంది అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. రాష్ట్రంలో ఎవడ అధికారులు ఉంటే వాళ్ళు చెప్పినట్టే జరుగుతాయి. అక్కడ 100కి 90%, 10% డైరెక్ట్ పబ్లిక్ ఉంటే 90% వీళ్ళు చెప్పినట్టే నడుస్తాయి. అలా 1,00,000 ఓట్లు జాయిన్ అయ్యింది కాంగ్రెస్ టైంలోనే. అక్కడ దురదృష్టం కొద్దీ అక్కడ అంతమందిని చేర్చిన, వాస్తవంగా అది బీజేపీ కంచుకోవటాన్ని తెలిసినే వీళ్ళు 1,00,000 ఓట్లు యాడ్ చేశారు. ఎక్కడి నుంచి యాడ్ చేశారు? పక్కనున్న ఇతర నియోజకవర్గాల నుంచి యాడ్ చేశారు. ఆ సంగతి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అందుకనినే రాజన్న ఆ పాయింట్ రైజ్ చేస్తే తమ గుట్టు బయటకు వస్తుందన్న కోపంతో ప్రజాస్వామ్య నీతులు చెప్పే రాహుల్ గాంధీ అట అక్కడ వీళ్ళకి ఫోన్ చేశాడట. ఏది కర్ణాటక సీఎంకి సిద్ధరామయ్యకి ఇమ్మీడియట్గా ఆయన తీసేమని. ఆయన ఆల్రెడీ రాజీనామా చేస్తాను రెడీలో ఉన్నాడంటే, లేదు అతన్ని తీసేయమని చెప్పాడట. వాస్తవంగా వేణుగోపాల్ ఎవరైతే ఆ కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన ఒక 10 రోజులు టైం ఇద్దాం, నోటీస్ ఇచ్చి వివరణ తీసుకుని ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేస్తే బాగుంటుంది, లేదు అతను సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పాడట. ఒకనాటి ఇందిరాగాంధీ మోడల్ ఫాలో అవుతున్నాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. తమ అనుకున్నది జరగాలి, తము రైట్ అంటే రైట్ అనాలి, రాంగ్ అంటే రాంగ్ అనాలి, ఎమర్జెన్సీ అంటే రైట్ అనాలి ఆ రోజున. అలాంటి వ్యవహార శైలిలోకి వచ్చేసరి